తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్లు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న భారీ గృహ నిర్మాణ కార్యక్రమంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఇళ్ల కంటే వచ్చే 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మించకపోతే తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యాన్ని సాధిస్తే కేటీఆర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అంటూ నేరుగా ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి, ఇంద్రమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం, మరి బీఆర్ఎస్ కట్టిన ఇళ్లున్న ప్రాంతాల్లో మీరు ఓట్లు అడగడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఇళ్ల పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. త్వరలో హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని క్యూర్ ఏరియాలో తొలి విడత 1,00,000 ఇంద్రమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. తర్వాత మరో విడతలో పట్టణ పేదలకు మరో 1,00,000 ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇప్పటికే 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల పరిశీలన ప్రారంభమైందని, కేవలం 12 రోజుల్లోనే 40 వరకు స్థలాలను గుర్తించామని తెలిపారు. 1000 గజాల నుంచి 25 ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ భూముల్లో పేదల కోసం గౌరవప్రదమైన ఇళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ ఇళ్లను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. లబ్ధిదారులపై ₹1 భారం కూడా ఉండదని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములను పేదల గృహ నిర్మాణం కోసం వినియోగిస్తామని చెప్పారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. వేలాది ఇళ్లు అసంపూర్తిగా వదిలేశారని, నిర్మించిన ఇళ్లలో కూడా మౌలిక సదుపాయాలు లేవని ఆరోపించారు. ఇప్పుడు ఆ సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఇక పాత G+2 భవనాల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి పేదలకు గౌరవప్రదమైన జీవితం అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి స్వయంగా పర్యటించి ఖాళీ స్థలాలు, శిథిల భవనాలను పరిశీలించారు. మొత్తానికి ఇంద్రమ్మ ఇళ్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ప్రతిష్టాత్మక యుద్ధంగా మారింది. మంత్రి పొంగులేటి విసిరిన సవాల్కు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.